బైజు అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పిల్లలకి చదువుకోవడానికి విజ్ఞానం పెంచుకోవడానికి ట్యాబులు ఇస్తున్నారు. వేల ఖర్చుతో కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి బాగా ప్రాస రాశాడు ఇతనుడు జర్నలిస్టు. గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గెలుపుకు అలవాటు పడ్డారంట. తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ చదువుకోవటానికి పేద పిల్లలకి అవి ఇస్తే అవి చదువుకోకుండా అందులో ఏమన్నా బ్యాడ్ బూతులు ఇట్లాంటి ఫోరన్ వీడియోలు ఉంటాయి చూడు, అవి చూసుకుంటున్నారని చెప్పేసి ఈనాడు రాశారు. ఏ పిల్లోడు ఏ స్కూల్లో ఏ ఇంట్లో ఓపెన్ చేసి ఆ ట్యాబు బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసుంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా దోమలో దోమగా తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ ట్యాబుల్లో పచ్చి బూతులు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే మీరు చాలామంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడేంటి పోస్తాని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండ్. డీటెయిల్గా చెప్తాను మీకు. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబులన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకుని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పట్టుకుని అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అసలు సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా?